ఓం శ్రీ మాత్రే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీకృష్ణాయ నమ. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 4వ రోజు 4వ అధ్యాయం ఇంతవరకు కూడా చాలా చక్కగా జరిగింది. మీ అందరూ కూడా మమ్మల్ని ఎంతో అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు. అందుకు మీ అందరికీ వారాహి తరపున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి. అలాగే ఈ మాఘపురాణం చదివే అదృష్టాన్ని మాకు కలిగించినందుకు ఆ మహావిష్ణువుని కూడా మనస వాచ కర్మణ ప్రార్థిస్తూ ఆయన ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని, మీ కుటుంబం మీరు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. 4వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. కుస్సూరుని వృత్తాంతము. పులిముఖం గల గంధర్వుని వృత్తాంతము దిలీపునకు వివరించిన తరువాత మాఘమాస మహత్యం గురించి వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పుచుండెను. పూర్వకాలం కుస్సూరుడు పేరుగల విప్రుడు ఒకడు ఉండేడు. అతడు కర్దమాముని యొక్క కుమార్తెను వివాహమాడెను. కొంతకాలమున దంపతులకు ఒక కుమారుడు జన్మించెను. కుమారుని 5వ ఏడు రాగానే ఉపనయనం చేశాను. ఆ బాలుడు దినదినాభివృద్ధి నొందుచు పెద్దలను గౌరవించడం, విద్యాభ్యాసము చేయుట, శ్రద్ధ చూపుట, నీతి నియమాలను కలిగి దైవ కార్యములందు భక్తి కలిగి ఉండుట మొదలగు కార్యక్రమాలు నెరవేర్చుటూ సకల శాస్త్రములు అభ్యసించాను. ఈ విధంగా కొంతకాలం గడిచాను. ఆ బ్రాహ్మణ బాలునకు యుక్త వయసు వచ్చాను. అతనికి దేశయాత్రకు పోవాలనే కోరిక కలిగినది. తీర్థయాత్రలకు బయలుదేరాను. అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుచు సిద్ధులను సేవించుచు మాఘమాసం వచ్చేటప్పటికి కావేరి నది తీరముకు చేరుకున్నాడు. ఆ పుణ్యఫలం కొద్దీ ఈ మాఘమాసంలో నాకు కావేరి స్నానం యోగం లభించినది, ఇది నా భాగ్యము అని ఆ విప్ర యువకుడు సంతృప్తి చెందెను. మాఘమాసం ఎంతయు అచటనే నుండి అధిక ఫలము సంపాదించును అనుకుని మనసును నిశ్చయించుకుని ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని నిత్యము ఆ నదీ స్నానము చెయ్యుచు భక్తితో భగవంతుని సేవించుతూనే ఉన్నాడు. అచట కాలం గడుపుచుండెను. ఈ విధంగా నదీ తీరమున 3 సంవత్సరాలుండి అత్యధిక పుణ్యమును సంపాదించెను. ఆ తర్వాత అన్ని కోరికలు సంపాదించుటకు ఘోర తపము ఆచరించవలెనని తలంచి ఆ సమీపమందు ఒక పర్వతమై తపస్సు చేసుకొని సంకల్పించి తపస్సు చేయుట మొదలుపెట్టాను. అట్లు కొంతకాలము నిష్ఠతో నిశ్చల మనస్సుతో తపస్సు చేయుచుండెను. అతని దీక్షకు శ్రీమన్నారాయణుడు సంతోషించి ప్రత్యక్షమయ్యాను. ఆ విప్రుడు కనులు తెరిచి చూచేసరికి శంఖ చక్ర గదాధరుడై కోటి సూర్యుల ప్రకాశంతో ఉన్న శ్రీమన్నారాయణుడి నిండు విగ్రహాన్ని చూశాడు. అమితానందంతో సాష్టాంగ నమస్కారములు చేసి చేతులు జోడించి అనేక రీతుల స్తోత్రము చేశాడు. ఈ విధంగా స్తుతించి ఆయన బ్రాహ్మణ యువకునకు భక్తి భావనకు శ్రీహరి సంతసించి అతన్ని ఆశీర్వదించి ఇట్లు పలికెను. ఓ విప్రుని కుమారా, నీవు భక్తి ప్రభావము చే నన్ను ప్రసన్నుని చేసుకుంటివి. అది ఎట్లు అనగా, నీవు నిడవకుండా అనేక పర్యాయములు మాఘమాసంలో నదీ స్నానము చేసి తపస్యాలు కూడా పొందని మాఘమాసపు ఫలితాన్ని సంపాదించితివి. అందుచే నీపై నాకు గాఢ అనురాగం కలిగినది. గాన నీకేమి కావాలో కోరుకో, నీ అభిష్టము నెరవేర్చదనని శ్రీమన్నారాయణుడు పలికాను. శ్రీహరి పలికిన పలుకులు ఆ బ్రాహ్మణుడు తన్మయుక్తుడై, ప్రభు జగద్దక్షక సర్వంద్రయామి ఆపద్బాంధవ నారాయణ, ఆ దివ్య దర్శనము వలన నా జన్మ ధరించినది. నిన్ను చూచినది మొదలు నేను ఏ విధమైన సుఖములు కోరుటకు నా మనసుకు అంగీకరించటలేదు. మనుజుడు ఏ మహాభాగ్యం కొరకు జీవితాంతం వరకు దీక్ష వహించునో అట్టి మహద్భాగ్యం నాకిప్పుడు కలుగగా మరొక కోరిక కలుగునా? నాకింక ఏమీ అవసరం లేదు. కానీ మీ దివ్య దర్శనము నాకు ఎటుల కనిపించినదో అటులనే అన్ని వేళలందు ఈ స్థలమందు భక్తులకు దర్శనమిచ్చుట వలెను, ఇదే నా కోరిక అని ప్రార్థించను. శ్రీహరి ఆ విప్రుని కోరిక మన్నించి నీ అభిష్టం నెరవేరుదుగాక అని పలికి ఆనాటి నుండి అచటనే ఉండిపోయాను.
కొంతకాలంకు తల్లిదండ్రులు చూచుటకై తన గ్రామానికి వెళ్ళెను. చాలా దినములకు కుమారుడు వచ్చినని వృద్ధులై ఉన్న తల్లిదండ్రులు మిక్కిలి సంతోషించి కుశల ప్రశ్నలు అడిగిరి. ఇట్లు స్కాంద పురాణ 4వ అధ్యాయము సంపూర్ణం. ఇదండి 4వ అధ్యాయం. చాలా బాగుంది కదా. శ్రీ మహావిష్ణువు భక్త సులభుడని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఆపదలో ఉండి నారాయణ అని పిలిస్తే ఎంతటి మహాపాపమైనా పోయి ఆయన పరిగెత్తుకుంటూ మన దగ్గరికి వస్తాడు. అంతటి భక్త సులభుడు ఆ నారాయణుడు. అటువంటి నారాయణుడి ఆశీర్వాదం మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా వారాహి ఛానల్ కోరుకుంటుంది. మళ్ళీ ఇంకొక మంచి అధ్యాయంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వేజన సుఖినో భవంతు.